వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనము యూజువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, అసెంబ్లీ నడిచింది అంటే అసెంబ్లీ లోపల జరిగే డిబేట్స్కి సంబంధించి మనం డిస్కషన్ పెడుతుంటాం. కానీ ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొదటిది, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, ప్రతిపక్ష హోదా లేని పక్షంలో మేము అసెంబ్లీకి వెళితే మా వాయిస్ వినిపించే అవకాశం ఉండదు కాబట్టి మేము బయట నుంచి మాట్లాడతామంటూ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఇవాళ కూడా ఓవైపు అసెంబ్లీ జరుగుతుంటే మరోవైపు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాలనుకున్న విషయాలను చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడడంతో పాటు కొన్ని డిబేటబుల్ పాయింట్స్ను కూడా తను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అందులో ఏదైతే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తోంది టీడీపీ పార్టీ, గతంలో 5 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు కాకముందే ఇవాళ టీడీపీ హయాంలో ఏం జరుగుతోంది, ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చి, అయినా సరే అప్పులు తెచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాలు ఏవి కొత్తగా స్టార్ట్ అవ్వలేదు. ఒక సంక్షేమ పథకం తప్ప మిగిలిన సూపర్ 6 కానీ సూపర్ 7 కానివ్వండి అవేవి అమలు కావట్లేదని చెబుతూనే మరొక కీలకమైన అంశం మాట్లాడే ప్రయత్నం చేశారు. అదే పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంపైన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఏదైతే ప్రతిపక్ష హోదాకు సంబంధించి మాట్లాడే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీ మీద కమెంట్స్ చేశారని ఏవైతే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ, జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారంటూ తను ఒక వ్యాఖ్య చేసి దాన్ని కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు లోకేష్ కూడా దీనికి సంబంధించి అసెంబ్లీలో కాకుండా అసెంబ్లీ బయట మాట్లాడిన నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహార శైలి కానివ్వండి, అతనున్న ప్రస్తుత పరిస్థితిని బాగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు. అంతేకాకుండా 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయనకి జ్ఞానోదయం కావట్లేదు అనే విషయంగా మాట్లాడుతూ ఏదైతే పవన్ కళ్యాణ్ మీద వేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన వర్క్ ఏదైతే ఉందో, అంటే ప్రతిపక్షం హోదా ఇవ్వని నేపథ్యంలో చేస్తున్న పరిస్థితుల్లో ఆయన చేసిన ప్రెస్ మీట్, ఆయన పెట్టిన ప్రెస్ మీట్ కానివ్వండి, అందులో వ్యవహరించిన తీరు, ఆయన ఎక్స్ప్రెస్ చేసిన ఆయన పాయింట్స్, వీటితో పాటు మరొక కీలకమైన అంశం అయ్యన్న పాత్రుడు కూడా ఇవాళ మాట్లాడిన నేపథ్యంలో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అసలు లేని ఒక విషయాన్ని కోర్టు ద్వారా మాకేదో సమన్లు వచ్చాయనే విధంగా ప్రచారం చేస్తున్నట్టు కూడా మాట్లాడారు. ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది, ప్రతిపక్ష హోదా కన్నా కీలకంగా చూడాలంటే మాత్రం తను బయటకు వచ్చి మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆ మాట్లాడే క్రమంలో ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించిన డిస్కషన్ మనం చేపడతాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మనతో పాటు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు, అంటే ఏదైతే అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట, ప్రతిపక్ష హోదా లేకపోతే మా వాయిస్ వినిపించే అవకాశం ఉండదు కాబట్టి ప్రతిపక్ష హోదా లేని పక్షంలో మేము బయట వచ్చి ప్రెస్ మీట్లు పెడతాము, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అని చెప్పన్నారు. దానికన్నా మరొక కీలకమైన అంశము పవన్ కళ్యాణ్ సంబంధించి చేసిన వ్యాఖ్యలు. వీటన్ని ఎలా చూడాలంటారు? ఏవైతే ఆయన కేవలం మాటలు మాట్లాడడంతో పాటు ఆ స్టాట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు, సో ఎలా చూడాలంటారు దాన్ని? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ సార్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా బడ్జెట్ సమావేశాల్లో ఆయన గవర్నర్ ప్రసంగం, అదేవిధంగా బడ్జెట్ అంశాలు, బడ్జెట్లో సూపర్ 6కి కేటాయింపులు లేవు అనే అంశం మీద ఆయన వివరించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన గణాంకాలు, వివరాలన్నీ వెల్లడించే పరిస్థితి మనం చూసాం. చివరిలో 2-3 విలేకరులకి అవకాశం ఇచ్చారు, ప్రశ్నలు వేశారు. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. టోటల్గా చూస్తే ఏంటంటే ఆయన ఈ ప్రభుత్వం అనేది టోటల్గా ఫెయిల్ అయింది వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి. ఏదైతే ఆయన పదే పదే చెప్తా ఉంటారో, జగన్ గారు పలావు బిర్యానీ కథ ఒకటి చెప్తారు, అది కూడా ఇప్పుడు రిపీట్ అయింది. రెండోది ఏంటంటే ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి నిజంగా అమలు చేస్తే ఇప్పటికే ఎంతెంత మొత్తాలు ఆయా లబ్ధిదారులకు కూటమి సర్కారు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది, అప్పు ఉంది, బాకీ ఉంది అనేది కూడా ఆయన ఒక్కొక్క పథకం, గ్యాస్ దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, రైతు భరోసా అన్నిటికి సంబంధించి ఆయన వివరించి ప్రయత్నం చూసాం. అయితే నేను అనేది ఏంటంటే, యాక్చువల్గా ఇవన్నీ చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైన అంశం ఏంటంటే, ఇంత వ్యతిరేకత మూటపడుతుంది అనేది ఆయన పదే పదే చెప్తున్నారు. లాస్ట్ కొన్ని నెలలుగా 12 నుంచి 15 ప్రెసిడెంట్లుగా పెట్టారు. శాసన మండలి ఎన్నికల్లో ఎందుకు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు అనేది ప్రధానమైన సమస్య. నిజానికి రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసినప్పుడు అన్ని వాగ్దానాలను కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉంటది. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం నిరుద్యోగులకి ఇంటి చెల్లించాలి, అప్పటి నుంచి లెక్కేసుకుంటే ఇంత అయింది అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే నేను కౌంటర్ ఇవ్వట్లా, రాజకీయ నాయకులు ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారు గతంలో
రుణమాఫీ రైతులకు చేస్తారన్నారు. 84,000 కోట్లు అయితే ఆయన 15,000 కోట్లు మాత్రం చెల్లించి ఆ తర్వాత మిగతాది ఏమైంది అనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక్కడ సిపిఎస్ రద్దు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ 5 సంవత్సరాల పాటు పెన్షనర్లు ఎంతైతే సిపిఎస్ ఆయన రద్దు చేస్తారన్న మొత్తం అయితే ఇక్కడ మస్తారావు గారు అంటే ఇప్పుడు ఆయన అప్పుడు ఎందుకు చేయలేదు అన్న దానికి రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది. ఆయన 11 సీట్లు వచ్చిన దాంట్లో మీరు చెప్పే ఇవన్నీ కారణాలు ఒకటి కరెక్ట్ అయిపోతాయి. అయితే ఇప్పుడు అంటే సూపర్ 6 హామీలు లేదా ఆ పథకాలు అమలు చేసేందుకు చేయాల్సిన నేపథ్యంలో మొదటిది ఒకవేళ వాళ్ళు చెప్తూ వస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నారు. కానీ 1,00,000 కోట్లకు పైగా మీరు అప్పులు చేశారు. కానీ దాన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టారో మాకు అర్థం కావట్లేదు. పథకాలు అందట్లేదు, లేకపోతే కనీసము 1వ తారీఖు జీతాల కోసం కూడా ఇవాళ అధికారులు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చేసే పరిస్థితి ఉంది అని దాని మీద మాట్లాడుతున్నారు. సో దాన్ని అదే సార్, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదంతా నేను రాజకీయ పార్టీలు వాటి అమలు అని చెప్తున్నాను. నేను ఏంటంటే అలాగే సిపిఎస్ మొత్తం ఎంత కట్టినట్టు మీరు అన్నట్టు అది ఆ ఫలితం వచ్చేసింది, 11 స్థానాలకు పరిమితమయ్యారు. నేను అనేది ఏంటంటే అంత అడ్వాంటేజ్ ఉన్నప్పుడు శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు, లేకపోతే ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఇవ్వట్లేదు అనేది చెప్పారు. ప్రతిపక్ష హోదాకు సంబంధించి కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష హోదా అంటే ఏంటి, మేము 10 మందిని లాగేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ప్రతిపక్ష హోదా ఉండేది కాదని చెప్పేసి ఆయన అదే ప్రశ్న చెప్పారు. అంటే అక్కడ 18 మంది ఉండాలనే నిబంధనలు ఆయనకి తెలుసు అనే విషయం కూడా ఆయన మాట్లాడారు. బట్ దానికి విరుద్ధంగా ఆయన ఇప్పుడు ఆ సంఖ్యతో సంబంధం లేకుండా నాకు కేటాయించాలని అదే ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే రెండుగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన మరి అది గ్రహించారో లేదో నాకైతే తెలియదు, కానీ అక్కడ ఆ పరిస్థితి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఈ రోజు బడ్జెట్ సమావేశాలు కానీ లేకపోతే బడ్జెట్ కేటాయింపులు మొత్తం చూస్తే సూపర్ 6 హామీలకు సంబంధించి ఒక 4 అంశాలకు సంబంధించి చెప్తే మిగతా 2-3 అంశాలు ఏదైతే బస్సు ఫ్రీ బస్సు ఉందో లేదంటే నిరుద్యోగ వృత్తి. కానీ ఒక పాయింట్ ఫైనల్గా చెప్పండి. అంటే ఇప్పుడు అసెంబ్లీలో ఏవైతే మాట్లాడే అవకాశం అంటే కల్పిస్తే మాట్లాడే విషయాల్ని అసెంబ్లీలో కాకుండా ఇలా బయట మాట్లాడడం ద్వారా ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాను అన్న ఒక ఆలోచన విధానంలో ఉన్నారు. అది కరెక్ట్ అంటారా? దాని మీద విశ్లేషించండి. నేను నెక్స్ట్ పాదయాత్ర వెంకటేశ్వర గారికి వెళ్తాను. ఖచ్చితంగా కాదండి, అది నేను ఒకటి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో గత కొన్ని రోజులుగా మాట్లాడుతూ చూసాం. అది ప్రజల్లోకి ఎలా చొచ్చుకెళ్తుందో రోజు చూస్తా ఉన్నాం. ఎందుకంటే వరద కళ్యాణి గారు కానీ వాళ్ళందరూ ఎట్లా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఆయా హామీలకు సంబంధించి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని చేయటం వల్ల అక్కడ ఉండే ఏదో ప్రజల్లోకి ఏదైతే శాసనసభ దేవాలయంగా భావిస్తామో వీళ్ళందరినీ కూడా దానికి తెలుసుకోవాలి కాబట్టి ఆ విధంగా చేయకపోవడం వల్ల దాని విధంగా నష్టపోతున్నారు అనేది కూడా నేను చెప్తాను. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ సరే మీ ప్రయత్నాన్ని కొద్దిసేపు అప్రిషియేట్ చేద్దాము. ఎందుకంటే ప్రతిపక్ష హోదా రానప్పుడు మేము మొత్తం చెప్పాలనుకున్న వాయిస్ మాకు వినిపించదు, కాబట్టి ఆ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మాట్లాడినట్టుగా ఒకవేళ భావించిన ఓవైపు మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న బొత్స సత్యనారాయణ కానివ్వండి, లేకపోతే మరికొంతమంది ఎమ్మెల్సీలు బలంగా వాళ్ళ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు కదా, ఈ పాయింట్ వెళ్తే చాలా అన్నది ఒక పాయింట్ ఇప్పుడు రైజ్ చేశారు. దాన్ని ఎలా చూడాలంటారు? దాని మీద డిస్కస్ చేద్దాం. ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు, మీకు, రాష్ట్ర ప్రజలకు శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు, రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు, మోడీ గారికి పెళ్లి కాలేదు, ఇవి కాదు దేశ సమస్యలు. అవి ఎవరి పర్సనల్ వాళ్ళవి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ కేటగిరికల్ గా టేబుల్ వేసి అథెంటిఫికేషన్ డేటా తోటి వివరణ ఇచ్చే అవకాశం అసెంబ్లీలో దొరికి ఉండేదా? వాళ్ళు ఇచ్చి ఉండేవాళ్ళ? ఇప్పుడు పూర్తిగా ప్రజల్లోకి ఇప్పుడు నేటి కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకి అన్నీ చేరువవుతున్నాయి. ఇప్పుడు మనం చూసే డిబేట్ కూడా మనకి వీక్షకులు కావచ్చు, ప్రజలు గమనిస్తూ ఉండే పరిస్థితి. జేబులోనే సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ లోనే అన్ని ఉన్నాయి. అట్లాంటి టెక్నాలజీ ఉన్న ఈ టైంలో అసెంబ్లీకి వెళ్తేనే ప్రజలకు రీచ్ అవుతుంది, లేకపోతే రీచ్ కాదు. అక్కడ మాట్లాడితేనే ప్రజా సమస్యలు తీరుస్తాము, మేము ఎక్కడ ఉంటే తీర్చము అంటే మీ ఉద్దేశం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే మీరు ఆ సాకుతోటి మేము ప్రజా సమస్యలేము తీర్చము అని చెప్పదలుచుకున్నారా? నేను క్లియర్ గా ఒకటి అడుగుతున్నాను. మీరు అధికారంలోకి వచ్చారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించి అధికారంలో కూర్చోబెట్టి విధులు ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చి పరిపాలన చేయమంటే సాక్షాత్తు
అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు. రైట్. ముఖ్యమంత్రి గారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నారు. అసలు వీళ్ళకి ఏం అంటే మీరు చేస్తే అబద్ధాలను వేటిని అంటున్నారు మీరు? ఆ? అబద్ధాలను వేటిని అంటున్నారు ఇప్పుడు? అంటే వీళ్ళ లెక్కలు వీళ్ళు కూడా, అంటే ఇప్పుడు మీరు ఎందుకంటే ఆన్ రికార్డ్ చెప్తున్నారు అసెంబ్లీలో, దానికి ఒక లెక్కపత్రం ఉంది, కానీ మీరేమో మీ ఆఫీస్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టేసి మీరు చెప్పాలనుకున్న విషయాలు చెప్పారు. దానికి అథెంటిసిటీ ఏంటి అన్న దాని మీద సరే ఆ డిస్కషన్ పక్కన పెట్టి ఆన్ రికార్డ్ అవ్వదు కదా. అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పిన మాటల్ని, గవర్నర్ ప్రసంగాన్ని కూడా మేము శాసన మండలిలో ఎత్తి చూపిస్తే లోకేష్ బాబు గారు ఒప్పుకున్నారు తప్పు జరిగింది అని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న దాంట్లో మొదట 4 లక్షల ఉద్యోగాలు కల్పించబడినవి అని చెప్పి గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించారు. అది దాన్ని పాయింట్ అవుట్ చేసినప్పుడు అది ఒప్పుకున్నారు. ఇక్కడ లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసిన తప్పులు, ఆడిన అబద్ధాల గురించి, ఇచ్చిన హామీల గురించి వాళ్ళు ఒప్పుకొని మేము చేయలేమని చెప్తుంటే వాళ్ళకి వత్తాసు పలుకుతూ సామాజిక మాధ్యమాలు, విశ్లేషకులు, కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు, సెకండ్ స్థాయి కేటగిరీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళ స్టేట్మెంట్లకి, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుకి, వాళ్ళు ఇచ్చిన హామీలకి ఈ కింది స్థాయి వాళ్ళు మాట్లాడేదానికి పొంతన అయితే లేదు. మీరు ఒక పాయింట్ చెప్పండి వెంకటేష్ గారు, ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు 21 సీట్లకి 21 సీట్లు గెలిచిన పార్టీ ఆల్రెడీ ఇప్పటికే డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని ఇవాళ కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పడం ద్వారా అంటే అది ఒక సుప్రీమసీ ప్రదర్శిస్తున్నారు తప్ప ఆ మెచ్యూరిటీ కనిపించలేదా ఆ డైలాగులు అన్నది చాలామంది భావిస్తున్నారు. మీరేమంటారు దాన్ని? మేము చెప్తామండి, 12 ఏళ్ళు నాడు పార్టీ పెట్టి 6 పార్టీలతో పొత్తు పెట్టుకొని 3 చోట్ల పోటీ చేసి ఒక్క చోట గెలిచి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూటమి పార్టీలు అన్నీ కలిసి 20 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన మీరు 40 లక్షల ఓట్లతోటి 40% ఓటు బ్యాంకు తోటి పోటీ చేసిన ప్రతిసారి గెలిచే మా నాయకుడు మాకు భయం ఉంటుందా? మీకు భయం ఉంటుందా? మేము మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఉంటుందా? మీకు ఉంటుందా? మేము మాట్లాడే దాంట్లో వాస్తవం ఉంది. నిజం చెప్పి నిలబడిన వాళ్ళం మేము. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి పొత్తులు పెట్టుకొని కూటమిని కట్టి అబద్ధాలతో ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన వాళ్ళకి భయం ఉంటుందా? మీరు అధికారంలోకి వచ్చాము, 164 సీట్లు ఉన్నాయి, మీకు 11 అంటున్నారు. పరిపాలించండి, ఇచ్చిన మాటలని నిలబెట్టుకోండి, మంచి చేయండి. ఎవరు కాదన్నారు? మిమ్మల్ని ఎవరు కాదన్నారు? ఎందుకు పెద్దల మస్తాన్ రావు గారు అంటారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయకుండానే ఆడ గురువులు మాస్టర్లు బాగా బుద్ధి చెప్పారు. రైట్. అది కూడా డిస్కస్ చేద్దాము. మీరు రిగ్గింగ్ అనే ఒక డైలాగ్ తీసుకొచ్చారు దీంట్లోకి, అది కూడా డిస్కస్ చేద్దాము. ఒకసారి అజయ్ వర్మ గారు జాయిన్ అయ్యారు జనసేన పార్టీ నుంచి, ఒకసారి తను కూడా తన అభిప్రాయం తెలుసుకుందాము. అజయ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీకు అలాగే అక్కడ కూర్చున్న పెద్దలకి అలాగే ప్రేక్షకులకు కూడా సాయంత్రం అండి. ఎస్. అయితే మీరు ఒకసారి చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. ఎస్. అయితే ఇప్పుడు అంటే 40% ఓట్ బ్యాంక్ వచ్చిన వ్యక్తి, అంటే 40% మంది ప్రజలు, రాష్ట్రంలో 40% మంది ప్రజలని రిప్రజెంట్ చేస్తున్న ఒక పార్టీ అధ్యక్షుడు ఆ అసెంబ్లీలోకి రావాలి అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తద్వారా నేను ఆ ప్రజలను రిప్లికేట్ చేసే అవకాశం, వాళ్ళని రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అన్నప్పుడు 11 సీట్లను లేకపోతే ఇంకో రకంగా గేలి చేసి మాట్లాడే నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కార్పొరేటర్కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ అని ఒక డైలాగ్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, 3 ప్రాంతాల్లో ఇప్పుడు అట్లా జనసేన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి నాది ఒక క్వశ్చన్. నేను మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ గా చెప్తున్నాను, మేము మళ్ళీ 175 స్థానాల్లో పోటీ చేస్తాము, మా నాయకుడు పులివెందుల్లోనే పోటీ చేస్తారు, ఖచ్చితంగా మేము గెలుస్తాం. మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే రోషం వచ్చి ఉంటే మీరు మళ్ళీ అక్కడే పోటీ చేస్తారా? చెప్పంటారు అన్ని గెలుస్తారా? 21 స్థానాలైనా మళ్ళీ గెలుస్తారా? పోటీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గెలుస్తారా? ఇది చెప్పాలండి. రైట్. అజయ్ గారు, ఆ 2 క్వశ్చన్స్. వెంకటేశ్వర రెడ్డి గారిని నాకు ఒక 3 నిమిషాలు టైం ఇవ్వండి, ఆ 3 నిమిషాలు సైలెంట్ గా ఉండమనండి. మాట్లాడినప్పుడు నోట్ చేసుకోమనండి, నోట్ చేసుకోమనండి, డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేయరు ప్లీజ్. ఆయన వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను,
ప్రజెంట్ ఇప్పుడు ఆయన మాట్లాడారు ఇందాక మాటలు, ఆ మాటలకు కూడా ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే వెంకటేశ్వర రెడ్డి గారు వాళ్ళ భాష, వాళ్ళ వైసీపీ వాళ్ళ మాట ఎలా ఉంటది అనేది లాస్ట్ పదాలు వాడారు చూసారా, రోషాలు మీసాలు అనుకుంటా. ఆ రోషాలు అలాంటి పదాలు అన్పార్లమెంట్ లాంగ్వేజెస్, మాట్లాడకూడదు. మనం సభ్య సమాజంలో ఉన్నాము. మీరు అడిగే క్వశ్చన్ స్వచ్ఛందంగా అడగండి, తప్పులేదు, దాంట్లో ఏముంది. కానీ నేను మాట్లాడొద్దని చెప్పాను, మీకు మాట్లాడొద్దని చెప్పాను, మీరు మాట్లాడొద్దని చెప్పాను, అందుకే మాట్లాడొద్దని చెప్పాను. మీకు చెప్పాలి కదండి. మీరు మాట్లాడదు, మీకు అవకాశం ఇస్తాను నెక్స్ట్. నేను డిస్టర్బెన్స్ వద్దు ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మాట్లాడొద్దని చెప్పాను, సైలెంట్ అయిపోతాను నేను. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్. మాట్లాడిందేమో వేద మంత్రాలు, మేము మాట్లాడినమేమో బూతులా. మీరు నెక్స్ట్ అవకాశం ఇచ్చిన మీరు పాయింట్ చేద్దరు, మీరు పాయింట్ అవుట్ చేద్దరు. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వేద మంత్రాలు అయిపోవు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు ఛాన్స్ వచ్చినా మీరు మాట్లాడదు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఆయన మీరు మాట్లాడినప్పుడు వెయిట్ చేశారు కదా, ఒక ప్లీజ్ ఒక్క 3-4 మినిట్స్ వెయిట్ చేయండి. రియాక్ట్ అవుతారు. ఎందుకనంటే నేను ప్రతి డిబేట్ లో చూస్తున్నాను, వైసీపీ ఎవరైతే మాట్లాడటానికి వస్తారో ఎదుటి వ్యక్తులు మాట్లాడుతుంటే మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు, వాళ్ళ ఓపిక ఉన్నారు. అందుకే నేను వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు మాట్లాడతాను అంటే ఒక 10 నిమిషాలు మీరే మాట్లాడేయండి. ఎవరో కూడా మిమ్మల్ని గౌరవించి మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు, ఎవరు సైలెంట్ గా ఉంటున్నారు, అందరూ కూడా. మీరెందుకు మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడతారు, వదిలేసేయండి దాని గురించి. అయితే ఒకటే సార్, ఇక్కడ మనం చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనేది ఆయన స్వచ్ఛందంగా బయటకు వచ్చి పార్టీ పెట్టి ఒక్కొక్క అడుగు ఒక కార్యకర్తలాగా ఒక్కడిగా మొదలయ్యి ఇవాళ 12,46,000 మంది సభ్యత్వం తీసుకున్న పార్టీగా, అలాగే అధికారం పంచుకుంటున్న పార్టీగా ఎదిగింది. ఆ ఎదుగుతానికి ప్రయాణం చాలా కష్టపడ్డారు. మీడియా ద్వారా మీరు అందరు చూశారు, ప్రజలు కూడా చూశారు ఎంత కష్టపడ్డారు, ఎలా వచ్చారనేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రెడ్డి కాంగ్రెస్ అనే ఒక పార్టీ పెట్టారు. కాంగ్రెస్ లో పనిచేస్తూ బయటికి వెళ్ళి రెడ్డి కాంగ్రెస్ అనే ఒక పార్టీ పెట్టారు. అన్ని చోట్ల చిత్తుగా ఓడిపోయారు. దాన్ని తీసుకెళ్లి మళ్ళీ డిమాలిష్ చేసేసి మళ్ళీ పాత కాంగ్రెస్ లోనే కలిసి ఆయన ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ పెట్టి పార్టీలో కాంగ్రెస్ చాలా ఉన్నతమైన పార్టీలో పనిచేశారు. స్వతంత్రం వచ్చిన కానీ పార్టీ సబ్జెక్ట్ కరెక్షన్ నేను చెప్తాను. వెంకటేశ్వర రెడ్డి గారు సబ్జెక్ట్ కరెక్షన్ నేను చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారు ఓడిపోలేదండి సార్. అరే మాట్లాడతాను ఓపిక లేదు. ఏమండి రెడ్డి గారు, మీరు రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ కథ మొదలు పెట్టండి అన్నట్టు ఉందండి. మీరు చెప్పేది మాట్లాడనివ్వండి సార్, మాట్లాడనివ్వండి సార్. మేము మాట్లాడేది అందాలి కదా అందరికి, మాట్లాడేది రాజశేఖర్ మీరు కరెక్ట్ చేద్దరు, నేను ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు అలాగా మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండి కొడుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి, ఎందుకనంటే అతనికి మళ్ళీ రాజకీయ వారసత్వం ఇచ్చి ఒక ఎంపీగా చేసి, ఎంపీగా ఆయన దగ్గరుండి గెలిపించుకొని మళ్ళీ అతనికి రాజకీయ అడుగులు వేస్తూ ఈయన రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్ని ఎంతమందిని వాడుకొని ఆయన ద్వారా ఆయన చేసిన తప్పులకి 10 మంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని బలైపోయిన పరిస్థితి. అలాంటి దాంట్లో కేసులో ఇరుక్కొని 18 ఏళ్ళు జైల్లో ఉండి ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చిన రాజకీయ నాయకుడు మా నాయకుడు. పార్టీ స్వచ్ఛత, అలాగే వాళ్ళ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఉంది కదా, ఇవాళకి వాళ్ళు స్వయంగా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తారు తప్ప యువజన శ్రామిక రైతు పార్టీ అని ఎక్కడా నొక్కి ఒక్కాడించరు. అలాగే ఆ పార్టీ కూడా వాళ్ళు స్థాపించింది కాదు, ఎవరో స్థాపిస్తే అరువు తెచ్చుకున్న పార్టీ. ఆయన అలా అరువు తెచ్చుకున్న పార్టీలో లీడర్గా ఉన్నారు. ఇవాళకి వాళ్ళ అధ్యక్షుడు ఎవరో తెలియదు, ఇవాళకి వాళ్ళ క్యాబినెట్ ఏంటో తెలియదు, వాటికి వాళ్ళ హోదాలు ఏంటో తెలియదు. రికార్డెడ్గా లేని పార్టీ వాళ్ళదంతా. ఎందుకంటే వాళ్ళ అధ్యక్షుడు వచ్చి పార్టీ పెట్టిన ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ పార్టీ వ్యక్తే ఉంటాడు దాంట్లో. ఇవాళ వరకు ఆయన సొంత పార్టీ కూడా కాదు, అది అన్ని అరువు తెచ్చుకున్న పార్టీ. అలాగే వాళ్ళకి ఆ రాజకీయ వారసత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్లుగా, అలాగే ఆర్థికంగా బలమైన శక్తిగా ఉన్నారు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం గతంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రాజకీయంగా, అంటే మన కమ్యూనిటీలు చెప్పకూడదని, కాకపోతే సందర్భం ఇది మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ప్రజల్లో రాజకీయంగా వాళ్ళు అధికారాన్ని అనుభవించి ప్రజల్లో వేళ్ళు నులుపుకొని ఉన్నారు. ఈయన స్వచ్ఛందంగా రాజకీయం చేస్తూ పోరాటాలు చేస్తూ ప్రాణాలకు తెగింపుతో
సమస్యల మీద పోరాటాలు చేస్తే ప్రజలు గుర్తించారు. ఆ గుర్తింపుతోనే ఇవాళ అధికారంలోకి జనసేన పార్టీ రాగలిగింది. అలాగే ఇంకో క్వశ్చన్ వేశారు ఆయన, ఇన్ని పార్టీలతో ప్రయాణం చేశారని. రాజశేఖర రెడ్డి గారు 2004లో మీరు మహానేతని అజయ్ గారు ఇక్కడ ఒకటే ప్రాబ్లం వినండి సార్, కంప్లీట్ చేయండి. 2004లో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు మహానేత అని చెప్పి ఆయన విగ్రహం పెట్టుకున్నాక సార్ ఓట్లు అడుక్కునేది వీళ్ళు. ఆయన ఫోటో లేకుండా ఓట్లు అడగలేరు కదా. 2004లో ఎన్ని పార్టీలతో కలిసి ప్రయాణం చేశారండి? వాళ్ళకి ఆపోజిట్ గా పోరాటం చేసిన ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీతో కూడా కలిసి పనిచేశారు వాళ్ళు ఆ రోజున. ఒక్క తెలుగుదేశం తప్ప అన్ని పార్టీలతో వాళ్ళు పనిచేసిన పార్టీ బీజేపీ, తెలుగుదేశంతో తప్ప. వాళ్ళు అంటే అక్కడ ఏదైతే సారూప్యత ఉంటుందో ప్రజల సంక్షేమం వైపు తీసుకెళ్ళడానికి, వాళ్ళని ఇబ్బందులు కాకుండా ఉంచడానికి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఆ రోజున్న బాధ్యతలను బట్టి పొత్తులు ఉంటాయి తప్ప రాజకీయ బాధ్యత, ప్రజల బాధ్యత తెలిసిన వాళ్ళు ఎవరు దాని గురించి డిస్కస్ చేయరు. అలాగే ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఈయన ఎందుకు రావట్లేదు, ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టారు, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ప్రజల్లో ఆ బడ్జెట్లో ఏం అవకతవకలు జరిగినాయి, ఏ బడ్జెట్ కేటాయింపులో తక్కువ జరిగింది, ప్రజలకి అవసరాలు ఏమున్నాయి, వాటి గురించి మాట్లాడకుండా వాళ్ళ సొంత హక్కుల కోసం మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ 5.5 కోట్ల ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతున్నారండి అసెంబ్లీలో కానీ మైకుల ముందు కానీ? ప్రతిపక్ష హోదా కోసం వాళ్ళకి 11 మందిని గెలిపించారా? 40% ఓట్లు వేసారా వాళ్ళకి? ఆ ప్రతిపక్ష హోదా కోసమే 40% ఓట్లు వేసారా? ప్రజల సమస్యల గురించి మీరు మాట్లాడరా అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాలి? ఇందాక ఆయన మాట్లాడుతూ ఉంటే విన్నాను వెంకటేశ్వర రెడ్డి గారు. అసెంబ్లీ లెజిస్లేచర్ అసెంబ్లీనే ఆయన అవమానిస్తా ఉన్నారు ఆయన మాట్లాడే మాటలు. అంటే ప్రజల్లో మాట్లాడితే సరిపోదా, అసెంబ్లీకే వెళ్ళాలా అని? అసెంబ్లీ వెళ్ళాలి, అసెంబ్లీలో చర్చ చేయాలి. అసెంబ్లీ ఎందుకు పెట్టారు? ప్రతిపక్షం కానివ్వండి, గెలిచిన వారు ఎవరైనా వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవటానికి, ఆ హక్కుల కోసం పోరాటం చేయటానికి, హక్కుల కోసం మాట్లాడటం కోసం, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం కోసం అసెంబ్లీ అనే దాని మీద డిస్కస్ జరుగుతుంది. అది చట్టబద్ధత ఉంటుంది, దానికి ఒక న్యాయబద్ధత ఉంది. అంతేగాని మరి ఇప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఎందుకు వెళ్తున్నారండి? పూర్తిగా 90 రోజులు కొంత టైం వెళ్ళకపోతే సస్పెండ్ చేస్తారనే భయంతో వెళ్తున్నారు తప్ప, లేకపోతే వెళ్ళి మానేసేవాళ్ళు పూర్తిగా మానేయండి, డైరెక్ట్ గా మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. కానీ 11 మందిలో ఎంతమంది మిగులుతారో తెలిసిద్ది. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళే మనుషులు? ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ వ్యక్తులే ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు. మరి ఆయన బయటే ఉండొచ్చు కదా, అసెంబ్లీ ఎందుకు జరపడం? బయట కూర్చొని అందరూ మాట్లాడేసుకొని బడ్జెట్ చేస్తాం, అసెంబ్లీలో అవసరం లేదని చెప్పి లేపేయచ్చు కదా. అదే వీళ్ళకి తెలిసిన రాజ్యాంగ వ్యవస్థలో బతుకుతున్నారండి. ఆయన ఇందాక అన్నారు కదా, మళ్ళీ మేము వేరే పార్టీతో కలవాలని ముందే చెప్పండి అని చెప్పి లాస్ట్ లో క్వశ్చన్ వేశారు కదా. 11 సంవత్సరాలు అయింది ఆయన జైలుకి వెళ్ళొచ్చి. ఇప్పుడు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యేగానే ఉన్నాడు. 11 సంవత్సరాల నుంచి కేసు పెండింగ్ పెట్టారు కదా. ఆ కేసు తేల్చుకొని నేను నిర్దోషిని నిరూపించుకొని రమ్మనంటే మేము సింగిల్ గా పోటీ చేస్తాం. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డామని చెప్పి విధులిచ్చి, నిధులిచ్చి, గెలిపించి, ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చి, పదవులు ఇచ్చి, అధికారంలో కూర్చోబెడితే అసెంబ్లీలోకి పోయి బడ్జెట్ సమావేశాల్లో నిద్రపోవడం గురించి ఎవరు మాట్లాడరు. అది తప్పు కాదు. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడటం తప్పు కాదు, అసెంబ్లీలో బూతులు మాట్లాడటం తప్పు కాదు. ఇవన్నీ అధికారం ఉందన్న అహంకారంతో మమ్మల్ని ఎవరు ఇప్పుడు ఏం చేయలేరన్న ఆల్రెడీ మోసం చేసేసాము కాబట్టి ఎన్నికలు వచ్చేదాకా మమ్మల్ని ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి మేము ఏ అరాచకం చేసినా, నిద్రపోయినా, అబద్ధాలాడినా, పరిపాలన చేయకపోయినా మమ్మల్ని అడిగే దమ్ము ఎవరికి లేదు అన్న రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తుంటే అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకుండా నిద్రపోవటం ముఖ్యమా? అక్కడ అవకాశం దొరకలేదు కాబట్టి మేము బయటకు వచ్చేసి ఒక డేటా తోటి, టేబుల్ తోటి మేము పూర్తి వివరణ ఇవ్వడం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు మీరు వాళ్ళు చెబుతున్నవన్నీ అవన్నీ అబద్ధాలు అని మీరు ప్రజెంట్ చేయడానికి ఇది పనికి వస్తుంది. ఓకే, అది పనికి వస్తుందా లేదన్నా కొంచెం పక్కన పెట్టేద్దాము. మీ నియోజకవర్గానికి దానికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, లేకపోతే మీరు ఒక ప్రతిపక్ష హోదా కోరుకుంటుంది ఎందుకు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తప్పులని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని. మీరు మీ పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని
మీరు అక్కడ మాట్లాడుకుంటే అది ప్రభుత్వం దృష్టికి ఎలా పోతుంది, దాన్ని ఎవరైనా నోట్ చేసుకొని దాన్ని ఏదైనా ముందు తీసుకెళ్ళాలి అంటే మీరు అసెంబ్లీలో ఉండి మాట్లాడితే మీకు ఉండే ఆ ప్లస్ పాయింట్ అన్నది ఇక్కడ మైనస్ అవుతుంది కదా, ఆ పాయింట్ మిస్ అవుతుంది. అఫీషియల్ రికార్డెడ్ ఉంటుంది సార్, అఫీషియల్ రికార్డెడ్ ఉంటుంది. మీకు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు వేయచ్చు, వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ మీరు ప్రెస్ మీట్లో మాట్లాడిన దాన్ని సింపుల్గా ఆఫ్ ద రికార్డ్ అది లేకపోతే ఏదో ఒకటి మాట చెప్పేసి కొట్టిపారేసే అవకాశం ఉంది. సో ఆ అవకాశం కూడా మిస్ చేసుకుంటారు కదా. ఇక్కడ మీరు ఏ జమానా గురించి మాట్లాడుతున్నారంటే సమాజం అప్డేట్ అయింది, సమాజం అప్డేట్ అయ్యి ప్రజల్లోకి చేరువయ్యే పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన మాటలే కట్టుబడి పనిచేయట్లేదు, ఎట్టాగు ఆ సాకు చెప్పి మేము చెయ్యమంటున్నారు. ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారు, సామాజిక మాధ్యమాలు ఏం చెబుతున్నాయి, రాష్ట్ర ప్రజల సమస్యలు ఏం అనుభవిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అసెంబ్లీలో చెబితే తప్పితే వీళ్ళ కళ్ళు తెరుచుకోవా, ఈ వీళ్ళ చెవులకి వినపడదా, లేకపోతే వీళ్ళకి ఏమి రాష్ట్రంలో ఏం జరుగుతున్నది కానీ మీ బాధ్యత కదా అది. 40% మంది 40% మంది ప్రజల్ని చూడాలి కదా, బాధ్యత ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదని చెప్పేసి సమస్యలు లేవలెత్తలేదని చెప్పేసి మేము చెయ్యము అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనే మాకు రాష్ట్రంలో సమస్యలు తెలుస్తాయి, లేకపోతే తెలియమంటారా? ఒకవేళ వెంకటేశ్వర రెడ్డి గారు ఎస్ ఒకసారి అజయ్ గారు నేను మీ దగ్గరకు వస్తాను, ఒక బ్రేక్ తీసుకుంటాను, ఒక బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చిన మీ దగ్గరికి వస్తాను. నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మరొక 2 కీలకమైన అంశాలు. ఒకటి ఏదైతే స్పీకర్ చేసిన కామెంట్స్, ముఖ్యంగా ప్రతిపక్ష హోదాకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళి ఏదైతే చేస్తున్న న్యాయ పోరాటం అంటారో, లేకపోతే దాన్ని ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో కూడా తప్పులు ప్రచారం చేస్తున్నట్టు మాట్లాడే మాట ఒకటి. తర్వాత రిగ్గింగ్ ద్వారా ఇప్పుడు ఎన్నికల్లో గెలిచారు అనేది మరొక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ రెండింటి వెనకాల మస్తాన్ రావు గారు అంటే అజయ్ వర్మ గారు వెళ్ళే ముందు ఒకసారి నేను మిమ్మల్ని ఈ పాయింట్ ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటిది ఇవాళ నారా లోకేష్ మాట్లాడుతూ చట్టాన్ని ఉల్లంఘించి అయితే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారో చట్టాన్ని ఉల్లంఘించి ఇవ్వమంటారా, నిజంగానే ఇప్పటికే కోర్టులకు వెళ్ళారు, ఆల్రెడీ స్పీకర్ దానికి ఖచ్చితంగా అంటే అసెంబ్లీకి ఆయన టాప్ బాస్ కాబట్టి ఆయన ఇచ్చిన రూలింగ్ని కాదని ఆయన హైకోర్టు కూడా వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ప్రత్యేక హోదా ఇవ్వమంటారా అనేది ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తారు. దీనికి తోడు ఎవరికి వాళ్ళు అంటే ఇంకొక పార్టీని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నంలో భాగంగా పర్సనల్ కమెంట్స్ కూడా దిగుతున్నారు. సో ఆ రెండింటిని ఎలా చూడాలంటారు? సార్ ఇప్పుడు జగన్ గారు ప్రతిపక్ష హోదా సంబంధించి స్పీకర్ గారికి లెటర్ రాశారు, అది ఆయన హక్కు, ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది స్పీకర్. రెండోది ఏంటంటే అక్కడ సరైన సమాధానం సరైన టైంలో రాకపోవడంతో కోర్టుకు వెళ్ళారు ఆయన. సో కోర్టు కూడా స్పీకర్కి ఒక లెటర్ రాసింది, దానికి సంబంధించి పెండింగ్లో ఉంది. ఆ నేపథ్యంలో స్పీకర్ గారు ఉన్న దీన్ని ప్రతిష్టంభనకు తెరదించడానికి ఇవాళ స్పష్టంగా ఆయన చెప్పాడు. పార్లమెంట్లో ఏ సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు 10% రాకపోతే ఇవ్వలేదు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1972లో ఒకసారి ఇవ్వలేదు, 1994లో ఒకసారి ఇవ్వలేదు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 2019లో కొంతమంది పార్టీ నాయకులు కాంగ్రెస్ నుంచి ఫిరాయించి వెళ్ళిపోతే అక్కడ కూడా ప్రతిపక్ష హోదా అనేది వెనక్కి తీసుకున్నారనేది ఆయన కేటగారికల్గా చెప్పిన పరిస్థితి. ఇంకోటి కూడా చెప్పారు, జగన్ గారు నాకు రాసిన లెటర్లో నా మీద కూడా అసత్య ప్రచారం అసందర్భంగా వ్యాఖ్యలు కూడా చేశారు, అది నిబంధనలకు వ్యతిరేకం, అది రూలింగ్ కూడా ఇవ్వచ్చు నేను, కాకపోతే నేను ఆయన క్షమిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒకటి కేటగారికల్గా ఒక స్పీకర్ ఎంపవర్డ్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనే దానికి, అందుకని ఆయనకే లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఖచ్చితంగా అది ఇవ్వము అని చెప్పారు. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పెట్టి మీకు ఇప్పటికీ రాదు, మన దేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం దామాషా పద్ధతి లేదు, అక్కడ దామాషా పద్ధతి అనేది జర్మనీలో ఉంటుంది అనేది ఆయన కొద్దిగా టెక్నికల్ గా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా అదే అంశం మీద మనకి చెప్పిన లోకేష్ గారు మాట్లాడారు. అంటే లోకేష్ గారు కూడా ఏంటంటే అక్కడ వాళ్ళ స్పీకర్ గారు చెప్పిన పరిస్థితి ఉంది, అది చట్ట వ్యతిరేకం, మేము ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారు. అయినా కూడా ఈయన అడుగుతున్నారు కాబట్టి అలా చట్ట వ్యతిరేకమైన నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. ఇంకొకటి ఇందాక మీరు ప్రశ్నించారు సార్, పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ అంటే నేను ఇక్కడ ఒకటి ఏంటంటే ఆయన 175 నియోజకవర్గాల నుంచి 11 స్థానాల్లో గెలుస్తున్నారు. కోటి 20 లక్షల ఓట్ బ్యాంక్ అనేది ఆయనకి షేరింగ్ వచ్చింది. అదేవిధంగా 21 స్థానాల్లో పోటీకి నిలబెట్టి 21 మందిని గెలుస్తున్నారు, కొంతమంది మంత్రులు కూడా చేసిన పరిస్థితుంది. అయితే నేను ఇందాక ఇది జరిగినప్పుడు కూడా సోషల్ మీడియాలో అంతా చూస్తా ఉన్నా, ఇదేంటంటే రాజకీయ నాయకులు ఒకరినొకరు కించపరచుకోవడం లాగా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్లు ఇవ్వలేని పరిస్థితిని ఇచ్చి కార్పొరేట్ల గురించి ఆలోచించే పరిస్థితికి పవన్ కళ్యాణ్ తెచ్చాడని
వాళ్ళు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అంటే నేను ఏంటంటే ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది సోషల్ మీడియాకి పనికొస్తాం కానీ లాంగ్ రన్ లో అది హుందాతనాన్ని కోల్పోయేలా చేసింది. నేను ఒక పక్కన స్పీకర్ గారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఖచ్చితంగా చెప్తున్నారు, ఆయన పరిచయం చేశారు. అయ్యన్న పాత్రి గారు స్పీకర్ గా ఉన్నంత కాలం ఆయన నిర్ణయం స్పష్టం చేశారు, ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వబడదు అనేది పాయింట్. సో దాన్ని ఎలా తీసుకుంటుంది వైఎస్ఆర్సీపీ, అసలు వెళ్ళదా వెళ్ళిద్దా అనేది ఇంకా జగన్ గారు నిర్ణయించుకోవాల్సింది. ఎందుకంటే కోర్టుకైనా అదే సమాధానం చెప్తారు ఆయన. అయ్యన్న పాత్ర గారు చెప్పిన దాని ప్రకారం కోర్టులో వెళ్ళండి చూసుకోండి అన్నారంటే కోర్టుకైనా ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే యాజ్ పర్ అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు అనేది అక్కడ మనకి అనుకూలం చెప్తుంది. రెండోది మీరు ఇందాక మాట్లాడారు సార్, ఒకటి ఇక్కడ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో రిగ్గింగ్ తో గెలిచారు, అక్కడ మాత్రం బాగా జరిగిందన్నారు. అది ఒక రాజకీయ పార్టీ పరిణితి చెందిన వ్యక్తిగా అది ఎలా సాధ్యమో నాకైతే అర్థం కాదు. జరిగితే అధికార పక్షం ఎక్కడైనా రిగ్గింగ్ చేసింది గెలిచింది. కాదు, ఓడిపోయిన చోట టీచర్ ఎమ్మెల్సీ కాబట్టి అక్కడ రిగ్గింగ్ చేసే అవకాశం దొరకలేదు మీకు. కానీ ఇక్కడేమో ఈ రెండు ఏవి ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీలనేమో ఖచ్చితంగా రిగ్గింగ్ చేసేసారని చెప్పే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. సో మేబీ సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కన్క్లూడ్ చేయాలి, దాన్ని కన్ఫర్మ్ చేయాలి సార్. అంటే నేను అనేది ఏంటంటే రిగ్గింగ్ అంటే ఏంటి, అక్కడ మనం ఐడెంటిటీ కార్డు తీసుకుంటే వెళ్తాను కాదు, ఒక ఐడెంటిటీ కార్డు తరఫున అది ఐడెంటిటీ కార్డు పరిశీలించకుండానే ఓట్లు వేసుకోవటం, అదే కదా రిగ్గింగ్ అంటే. ఏంటంటే రిగ్గింగ్ అంటే సినిమాలో తీసుకున్నట్టు ముద్రలకు చేయడం కాదు కదా. సో రిగ్గింగ్ అనేది ఎక్కడైనా సాధ్యమయ్యే పనే. నేననేది ఇంకోటి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిగ్గింగ్ అనేది ఇప్పుడైనా రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా చేస్తారు, మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ పోటీ చేయదా? మరి అప్పుడు కూడా రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి అధికార పక్షం, అప్పుడు ఎలా చేస్తారు? అది ఏ విధంగా ఎదుర్కొంటారు? మరి ఆ వాడిని ఎలా ఎదుర్కోవాలి? నేననేది ఏంటంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కార్పొరేటర్ గా పోల్చడం అనేది ఏ విధంగా కరెక్ట్? అది కించపరచడం. ఈ రోజు వైసీపీ సోషల్ మీడియాకో లేకపోతే ఇంకా వాళ్ళు కౌంటర్ గా జనసేన సోషల్ మీడియాకో పనికొస్తుంది, అంతేగాని మంచి రాజకీయాలకైతే పనికిరాదని నేను చెప్తాను. ఎస్ అజయ్ గారు, మీరు మనము బ్రేక్ వెళ్ళే ముందు మీరు ఏదో పాయింట్ చెప్పాలనుకున్నారు. ఆయన ఇందాక నేను ఏదైతే అన్నా అనుకున్నాను మొత్తం చెప్పేశారు. అంటే కార్పొరేటర్ స్థాయి వ్యక్తులుగా దించేయటం అంటే కార్పొరేటర్ రాజ్యాంగబద్ధంగా గెలిచినట్టు కాదండి. వాళ్ళకి ఒక వ్యవస్థ ఉండదా? ఇప్పుడు అదే చెప్తా అనుకున్నాను, అదే సార్ చెప్పేశారు. అదే రాజ్యాంగ వ్యవస్థలో రాజ్యాంగంలో ఒక గ్రామ సర్పంచ్కి మన దేశానికి ప్రధానమంత్రికి ఉన్న హక్కులు ఆ హక్కుల్ని కాల రాసేశారు వీళ్ళు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ హక్కులు వాళ్ళు కల్పించారు. నేను స్వయంగా ఒక ఏదైతే అరకు నియోజకవర్గంలో మన పర్యటనకి వెళ్ళానండి, నేను ఒక పని మీద, పార్టీ పని మీదే పర్యటనకి వెళ్తే అక్కడ మా ఒక 2-3 సర్పంచులు నాకు కలిసి వాళ్ళు చెప్పిన బాధ ఎలా చెప్పారంటే, అంతకు ముందు అలా ఆ అకౌంట్ లో డబ్బులు వచ్చాయంట సార్. వర్కులు చేసేవాళ్ళు వీళ్ళు, వర్కులు చేసి లిస్ట్ పెట్టుకొని అన్ని పెట్టేవాళ్ళు. ఆ సెక్రటరీకి అన్ని చెప్పి, అరే బాబు ఇలా వర్క్ చేశాం కదా, దాని తాలూకా బిల్లులు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, డబ్బులు వచ్చినప్పుడు చెప్పండి అంటే ఉదయం కనబడాయంట సార్ డబ్బులు అకౌంట్ లోకి వచ్చినట్టు. మధ్యాహ్నం బిల్లు పెట్టే టయానికి మళ్ళీ మాయమైపోయాయంట అకౌంట్ లో డబ్బులు, అలా వాళ్ళ పర్మిషన్ లేకుండా. అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్లే గ్రామ సభలు పెట్టుకొని ఎక్కడెక్కడ పనులు చేయాలి, వాళ్లే చెక్కులు ఇచ్చుకొని అధికారం, చెక్ పవర్ అథారిటీ కూడా సర్పంచ్ గారికే ఇచ్చి వాళ్ళ అధికారాలు వాళ్ళకి బదలాయించి చేసి గ్రామ స్వరాజ్యాన్ని, ఎవరైతే గాంధీ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రావాలన్నారో దాన్ని సాధికారత చేసి చూపిస్తున్నారు మంత్రి గారు. దానికి సంబంధించి అసెంబ్లీలో కూర్చొని ఇప్పుడు వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 11 మంది ఎమ్మెల్యేలకు కూడా గ్రామాలు ఉంటాయి. వాళ్ళ గ్రామాల్లో ఏం జరిగింది, ఏం జరగలేదు, మీరు ఏం తప్పులు చేశారు, మాకు ఎందుకు బడ్జెట్ కేటాయించలేదు, సమస్యల మీద మాట్లాడమనండి. 40 లక్షల ఓట్లకి ప్రతినిధులు వాళ్ళు. దాంతోపాటు ఇప్పుడు జరిగిన ఎన్నికలలో ఒక మాట మాట్లాడేది ఏంటంటే, అటు ఈవీఎంలు అయినా ఇటు బ్యాలెట్లు అయినా సరే మేమే గెలిచాము అని. కానీ వైసీపీ అధినేత మాత్రం దానికి కొత్త అర్థం ఇచ్చే ప్రయత్నం చేశారు. రిగ్గింగ్ ద్వారా గెలిచి దాన్ని గెలుపు అని అనుకుంటున్నారు మీరు, అది కరెక్టే అన్నది ఒక ప్రశ్న వేసే ప్రయత్నం చేశారు. మరొక కీలకమైన అంశము, గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళే అని చెప్పే ప్రయత్నంలో, అంటే ఐ థింక్ ఉత్తరాంధ్రలో మీరు ఒకరికి సపోర్ట్ చేశారు, ఆయన ఓడిపోయారు, కానీ అదే వ్యక్తి మేము సపోర్ట్ చేసామని అచ్చెన్నాయుడు మాట్లాడారు. అంటే అది కూడా ఒక డిస్కషన్ పాయింట్ ఇవాళ నడుస్తుంది. సో గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళే అని చెప్పుకోవడం ఏంటి అన్నది కూడా ఒక పాయింట్ వస్తుంది. దానికి ఏం చెప్తారు సార్? రిగ్గింగ్ అనే పదానికి నిదర్శనం
గతంలో మీ కెమెరాల ద్వారా, మీడియా కెమెరాల ద్వారా స్వయంగా లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా చేతుల్లో లాక్కొని కొట్టి హింసించి బాధ పెట్టి ఎలా తీసుకెళ్లిపోయారు, ఎలా లాక్కున్నారని మీడియా ద్వారా ప్రజలు, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది చూశారు. రిగ్గింగ్ ఎలా చేస్తారనేది వాళ్ళకి వెన్నతో పుట్టిన విద్య అది. ఎందుకనంటే వాళ్ళ సంస్కృతి అది. వాళ్ళు దాంట్లోనే పెరిగారు, దాంట్లోనే పుట్టారు. రిగ్గింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలనేది. అలాగే ఇవాళ వాళ్ళు సంస్కారవంతంగా మాట్లాడాల్సి వస్తే దాన్ని మనం కంటెంప్ట్ ది కోర్టు కూడా వేయొచ్చు. ఎలా అంటే రిగ్గింగ్లు చేశారు, మోసం చేసి గెలిచారు, ఎలక్షన్ సరిగ్గా చేయలేదు అంటే ఇవాళ భారతదేశంలో ఎలక్షనీరింగ్ వ్యవస్థని ప్రపంచ దేశాలు మొత్తం కొనియాడుతున్నాయి భారతదేశంలో ఎలక్షన్ చేయటం గురించి. అలాంటి వ్యవస్థని వీళ్ళు కించపరిచినట్టు, అవమానపరిచినట్టు. రాజ్యాంగ విలువలు లేవండి వీళ్ళకి. రాజ్యాంగాన్నే కించపరిచే పద్ధతిలో వీళ్ళు మాట్లాడే ప్రతి మాట, ఇందక్కడ మస్తాన్ రావు అదే చెప్తా ఉన్నారు, వీళ్ళు మాట్లాడే హేతుబద్ధంగా ఉండట్లేదు. పద్ధతిగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన, ప్రజలకు కావాల్సిన హక్కులు, వీళ్ళకి ఉన్న హక్కులు ఏంటి, ఆ హక్కుల ప్రకారం పోరాటం చేయొచ్చు, తప్పులేదు దాంట్లో. ఇప్పుడు వీళ్ళు ఇన్ని చెప్పారు కదా, మేము అసెంబ్లీలో మాట్లాడడం, బయటే పెట్టి మాట్లాడతాం మైక్ అని. వీళ్ళు ఉన్న అధికారంలో ఉన్నంత కాలం అసెంబ్లీకి వెళ్ళకుండా, ఒక్కరోజు కూడా వెళ్లకుండా ఉండగలరా? అది బల్లగుద్ది చెప్తారు. రెడ్డి గారు మీస మేలేసి రోసాల గురించి మాట్లాడారు కదా, ఆ రోషంతో చెప్పమనండి ఆయన. రైట్, ఇది చెప్పండి. మీరు గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళే అని చెప్పడం ద్వారా అది ఒక చిన్న కన్ఫ్యూజన్ అంటారో, లేకపోతే ఒక చిన్న ఫన్ ఇన్సిడెంట్ లాగా అది మారిపోయిన నేపథ్యం మనం చూసాము. సో ఓడిపోతేనేమో దానికి విభిన్న అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గెలిచిన వాళ్ళందరూ మా వాళ్ళని మీరు ఎందుకు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారన్నది ఒక ప్రశ్న ఉంది. దానికి సమాధానం చెప్తారు. అంటే అది గెలిచిన వాళ్ళందరూ ప్రజాప్రతినిధులే కదండి, మన వాళ్లే కదా, కాదంటానికి మస్తాన్ రావు గారు ఏదో పాయింట్ చెప్తారు. చిన్న ఇది ఇప్పుడు వస్తాను ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం తప్పెట్టారు, బ్యాలెట్ పేపర్ కావాలి. బ్యాలెట్ పేపర్ వస్తేనేమో దానిలో రిగ్గింగ్ అంటున్నారు. అది ఎలా? అది ఓకే. ఈ పాయింట్ చెప్పండి నాకు. ఈ పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రులు దీనికి సంబంధించింది ఏదైతే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి చూసినప్పుడు ఒకరికేమో సపోర్ట్ చేస్తున్నామని జనసేన అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఇచ్చింది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఓడిపోయిన తర్వాత గెలిచిన వ్యక్తిని అచ్చెన్నాయుడు మేము సపోర్ట్ చేసి గెలిపించుకున్నామని చెప్పని మాట్లాడే పద్ధతి ఉంది కదా, దాని మీద చెప్పండి. ఖచ్చితంగా అండి, అచ్చెన్నాయుడు గారు చేసింది కరెక్ట్. అది ఎట్లా అంటే, ఇప్పుడు అదే విషయం మీరు ఎన్నికల ముందే ప్రకటించగా ఇద్దరికి ఇచ్చామని ఓపెన్ గా చెప్పారా? చెప్పలేదు కదా. గాలి శ్రీనివాసులు నాయుడు గారు విడిగా పోటీ చేసినప్పుడు రఘువర్మ గారికే మీరు ఓటు వేయమని రామ్మోహన్ నాయుడు గారి దగ్గర నుంచి మన జనసేన లెటర్ హెడ్ మీద జనసేన శ్రేణులన్నీ కూడా రఘువర్మ గెలిపించారని పిలిపించినప్పుడు, ఇక్కడ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అక్కడ పేరాపత్తిని రాజశేఖర బాబుని చెప్పినప్పుడు, ఇప్పుడు గెలవగానే గాలి శ్రీనివాసులు నాయుడు ఎట్లా అవుతాడు? అది ప్రజలు హర్షించట్లేదు ఆ విధంగా చెప్పడానికి. అదే విధంగా అప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ కూడా అదే తప్పు చేసింది. ఓడిపోగానే అప్పుడు కూడా ఓడిపోయింది. ప్రభుత్వం అధికారంలో ఉండగా శాసన మండలి స్థానాలకు ఓడిపోతే వాళ్ళు మా ఓటర్లు కాదని ప్రకటించింది. అది కూడా తప్పు. రాజకీయ పార్టీలు నిబద్ధత ఉండాలి. వీళ్ళు ఇతన్ని గెలిపించాలి. ఓడిచ్చారు ప్రజలు అక్కడ. ఓడిచ్చారు పార్టీ. అదే పాయింట్, మిమ్మల్ని ఓడిస్తే అయితే ఈవీఎంల మీద మీరు నెపం నెట్టుతారు, లేదా ఈసారి రిగ్గింగ్ అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో ఎప్పుడు మీరు ఓటమిని అంగీకరించేది ఎప్పుడు, వాళ్ళ గెలుపుని మీరు అప్రిషియేట్ చేసేది ఎప్పుడు అనేది ఒక ప్రశ్న. ఎలక్షన్ కమిషన్ కి మేము కోర్టుకు వెళ్ళినప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ, మేము వేసిన ప్రశ్నలకి ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ కనుక సక్రమంగా బిహేవ్ చేసి సమాధానం చెప్పున్నట్టయితే మేము ఒప్పుకునేది ఏముంది, ప్రజలు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. కోర్టు కూడా వాళ్ళని ప్రశ్నించింది, డిమాలిష్ ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు అని. వీళ్ళకి చూపించాలంటే ఎలా చూపిస్తారని సాక్షాత్ సుప్రీం కోర్టే ప్రశ్నించింది. అది ఒక అంశం. ఇక్కడ ముందుగా అజయ్ కుమార్ గారు ఒక మాట మాట్లాడారు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళని రాజ్యాంగ ఇది చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు, కేసులు కూడా ఫైల్ చేయొచ్చు అని చెప్పారు. భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా పనిచేస్తామని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల మంది వైఎస్ఆర్సీపీ ఓటర్లుంటే వాళ్ళకి ఏ రకంగా నేను పని చేయను అని చెప్పేసి అధికారిక సభలో అధికారులతో మాట్లాడటాన్ని రాజద్రోహం అనరా? ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధమైన, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయటం కాదా? దాని మీద కేసులు ఉండవా? అట్లానే ఎన్నిక కాబడి మేము పరిపాలిస్తామని చెప్పేసి అనేక అబద్ధాలు చెప్పి అసెంబ్లీలోకి వెళ్ళి నిద్రపోవటం అనేది
సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు నిద్రపోవటం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడం కాదా? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? దాని మీద ఏమి కేసులు ఉండవా? కేసులు మీకు న్యాయస్థానాలు ఏదో మీ చుట్టాలైనట్టు ఇది రాజ్యాంగ ద్రోహం, వీళ్ళు మాట్లాడితే కేసులు, మా మీద కేసులు అండి. ఇవాళ హైకోర్టు ఎవరికి ముట్టికాయలు వేస్తుంది? మీ అక్రమ కేసుల మీద ఆల్రెడీ హైకోర్టు నిన్ననే ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇవన్నీ మీరు గమనించట్లేదా? లేకపోతే మీరు చెప్పింది ఏదో నడిచిపోద్ది, అందరూ మీరు ఏం చెప్పినా అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు బాగా బలం ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు ఆపలేదన్నట్టుగా మీరేం చెబితే అది వింటారనుకుంటున్నారా? అహంకారపూర్తి ధోరణితోటి బెదిరిస్తున్నారా? ఒక పక్క కేసులతోటి, ఒక పక్క డిబేట్లలో వార్నింగులతోటి, అదేమంటే కేసులు పెడతామని. మీరు పరిపాలించడానికి ప్రశ్నించి సమాధానం చెప్పబోయా బాబు అంటే, మా ప్రశ్నలకు సమాధానం చెప్పబోయా బాబు, నువ్వు సక్రమంగా పరిపాలించబోయా అంటే సూపర్ 6 ఏమైంది, ఆడబిడ్డల మాన ప్రాణాలు ఏమైనాయి, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మీరు పరిపాలించండి. బడ్జెట్ లో ఎందుకు తప్పులు లెక్కలు చెప్పారు, ఎందుకు అప్పుల గురించి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఇవన్నీ అబద్ధాలతో మీరు నిజం చెప్పండి అని మేము ప్రశ్నిస్తుంటే ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఏది రాజ్యాంగం? అయితే దాంతోపాటు ఈ పాయింట్ కూడా చెప్పండి. మీరు ఇప్పుడు అంటే టీచర్స్ ఎమ్మెల్సీ ఒకటి ఓడిపోయిన వెంటనే వైసీపీ నుంచి వచ్చిన ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే, చూసారు ఆల్రెడీ అప్పుడే పత్రం ప్రారంభం అయిపోయింది, ఇప్పుడే టీచర్లు వాళ్ళకి సమాధానం చెప్పారన్నారు, కానీ గెలిచిన వాళ్ళ గురించి మీరు మాట్లాడలేదు, అవేమో రిగ్గింగ్ అంటున్నారు. అది ఎట్లా? ఇప్పుడు మీరు దానికి కూడా సమాధానం, మేము అదొక్క దాని గురించే మాట్లాడలేదు. మేము క్లియర్ కట్ గా చెప్తున్నాం, ఉద్యోగస్తులందరూ మా పక్క ఉన్నారు, టీచర్స్ల వ్యతిరేకత మూట కట్టుకున్నారు, విద్యా విధానం మీరు సరైన విధానం పాటించలేదు, అందుకే టీచర్లు అందరూ మా వైపు ఉన్నారని చెప్పారు. అదే టీచర్స్ ఎన్నికల్లో మీకు అదే టీచర్స్ గుణపాఠం చెప్పారు. అది మేము పోటీ చేయాల, మా అభ్యర్థులు కాదు, మేము పోటీ చేయాల. ప్రజలు ఇచ్చిన తీర్పు అది, ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇక్కడ కూడా ఇందాక డిబేట్ లో ఆలపాటి రాజా గారు చెప్పారు, బాగా ఆర్గనైజ్ చేశారు, మా చొక్కాకి చెమట అంటకుండా ఆయన చొక్కాకి చెమట పూసుకొని లోకేష్ బాబు గారు మమ్మల్ని గెలిపించారు అని, ప్రజల ఓట్లేసి గెలిచారు అనేది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా గారే చెప్పలా. ఓకే, లోకేష్ బాబు గారు ఆర్గనైజ్ చేశారు, లోకేష్ బాబు గారు ఆర్గనైజ్ చేశారు, ఆర్గనైజింగ్ ద్వారానే మేము గెలిచామని గెలిచిన అభ్యర్థి ఒప్పుకుంటున్నాడు. ఓకే, సో కంక్లూడ్ చేయండి. ఓవైపు అంటే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నా మీరు వెళ్ళట్లేదని పక్కన పెడితే, ఓవైపు మండలిలో చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మీకు ఎట్లయినా అడ్వాంటేజ్, అక్కడ చైర్మన్ కూడా మీ పర్సనే ఉన్నారు కాబట్టి, అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నారు కాబట్టి కొద్దిగా అక్కడ వాయిస్ వినిపించే అవకాశం ఉన్నప్పుడు, సో అక్కడ దాన్ని కూడా ఉపయోగించుకోవట్లేదు సరిగ్గా అన్నది ఒక కమెంట్ వినిపించింది ముందు మనకి. సో దాన్ని ఎలా చూడాలంటే, ఉపయోగించుకోకపోవటం ఏంది? లోకేష్ బాబు గారి అబద్ధాల మీద, గవర్నర్ ప్రసంగం మీద, మా అభ్యర్థి మా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణ్ గారు కావచ్చు, బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, అక్కడ నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక తెల్లబోయి నోరు ఎల్లబెట్టి బేరమంటున్న సంగతి మీరు చూశారు కదా. వినియోగించుకోకుండా ప్రతి అంశం మీద మేము ఎమ్మెల్సీ లో అవకాశం ఉన్నప్పుడు మేము మాట్లాడుతూనే ఉన్నాం. అట్లానే ఈ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో కూడా మాట్లాడాలంటే మాకు అవకాశం ఉండదు, రాలేదు. ఎందుకు? వాళ్ళ ఎమ్మెల్యేలకే లేదు అవకాశం, వాళ్ళే నిద్రపోతున్నారు. మాట్లాడేది ఎట్లాగో మనం మాట్లాడేది మనం ఎట్లాగ చేయం కాబట్టి వాళ్ళే నిద్రపోతుంటే, వాళ్ళే మాట్లాడకపోతుంటే మీరు అసెంబ్లీకి ఎందుకు రాలేదని మీరు మమ్మల్ని ఎత్తి చూపిస్తున్నారంటే, మీకు ఆ పని తప్పితే ఆ ఎత్తి చూపించడం తప్పితే, గత ప్రభుత్వం గురించి మాట్లాడటం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం తప్పితే, మీరు చేసే పని కానీ మీరు చేసే ఉద్దేశం కానీ మీకు లేవనేది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. అజయ్ గారు కంక్లూడ్ చేద్దాం మనము. అంటే ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న వాళ్ళకే అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళే నిద్రపోతున్నారు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి సందర్భంలో ఏంటి అసలు అసెంబ్లీ సమావేశాలు అనేది ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అన్నది చాలామంది అయితే డెఫినెట్లీ డైరెక్ట్గా చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? ఫైనల్ కంక్లూడ్ చేయండి. అట్లా ఏం లేదండి, అసెంబ్లీ సమావేశాలు పెట్టే ఉద్దేశం అంటే ఎక్కువ రోజులు పెడతానికి కూడా కారణం అదేనండి. అంటే చర్చ జరగాలి అసెంబ్లీలో, మంచి చర్చ జరగాలి. చర్చ జరగట్లేదు, ఆత్మస్తుతి పరనింద తప్ప అక్కడ ఇంకేం లేదు.
ఇప్పటికే అధికారంలో అలా ఏం 9 లేదండి. నెలలు అయిన చర్చ తర్వాత కూడా చర్చ ఇంకా జరిగి- చర్చ జ- జగన్మోహన్ చర్చ రెడ్డి ప్రభుత్వము జరగడానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వం అని అంటున్నారు తప్ప మేమేం చేస్తున్నామంటే ప్రతిపక్ష హోదా కూడా మేమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. అంటే మేము రివ్యూ చేసేటప్పుడు సమస్యలకు సంబంధించి ఏమున్నాయి ఏంటి అనేది మేమే మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్రభుత్వం తరపు నుంచి సీఎం గారు అవ్వచ్చు, అలాగే డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, అక్కడ ఉన్న సమస్యల మీద డిస్కషన్ చేసి ఏది చేయాలి ఏది చేయకూడదు. ఎందుకంటే వీళ్ళకిలాగా పారిపోయే పరిస్థితి లేదు అక్కడ. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చున్నారో హామీల్ని పూర్తి చేయడానికి ఏం కావాలో దానికి కావాల్సిన వనరులు ఏమున్నాయో అవి చూసుకుంటూ ప్రజలకి, అంటే రాగానే మొత్తం చేసేయలేదు అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఏమవలేదు. వాళ్ళు పరిపాలన మొదలు పెట్టిందే సంవత్సరం తర్వాత మొదలు పెట్టారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మనం రాగానే నెక్స్ట్ డే నుంచే వర్క్ చేయడం మొదలు పెట్టాం. 13,000 చిల్లర గ్రామాలకి నిధులు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా వెళ్తా ఉన్నాం. ఎంఎస్ఎంఈలో మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. గతంలో ఎంఎస్ఎంఈలో 5,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఏర్పాటు చేయటం కానీ ప్రజలకి అందించడం కానీ ఎటువంటి అవకాశం లేకుండా 5,000 కోట్లని పంచుకున్న పరిస్థితి. ఇవాళ నౌ ప్రజెంట్ మాకు చైర్మన్ కేటాయించి, జనసేన పార్టీకి చైర్మన్ కేటాయించి ఈ 4 నెలల్లో దగ్గర దగ్గర 15 ఎంఎస్ఎంఈలకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి, మీటింగ్స్ పెట్టి, ఇవాళ లోన్ల కోసం అప్లై చేసుకుని ఇండస్ట్రియలిస్టులుగా తయారవడానికి దగ్గర దగ్గర 500 మంది ఈరోజు మొన్న 1 వీక్ బ్యాక్ అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ 20 లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఈ 5 సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈ ద్వారా అవ్వచ్చు, ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు, ఖచ్చితంగా అది రీచ్ అవుతాము. ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాం. మాకు చాలా సమయం ఉంది. మేము ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటైతే చెప్పగలనండి. ఎందుకంటే మేము సుపరిపాలనని న్యాయబద్ధంగా ఏదైతే ఉందో న్యాయబద్ధంగా సుపరిపాలన చెప్పి బల్లగుద్ది చెప్పగలం. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు అదే అంటే అక్కడ ఉన్న మినిస్టర్లు డిప్యూటీ సీఎంలు నిద్రపోతున్నారు, అది పరిస్థితి అసెంబ్లీలో అన్నది ఒక పాయింట్ రేజ్ చేసే ప్రయత్నం రిపీటెడ్గా చేస్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఏంటి సిచ్యువేషన్ అంటారు? సార్ ఇప్పుడు నిద్రపోవటానికి అక్కడికి వెళ్తారనేది నేను ఒప్పుకోలేదు. అంటే ఏదో ఒక పార్టీ అధ్యక్షుడు గలాతే ఎవరిని 2-3 అట్లా చేశారు కానీ నిద్రపోతే స్పీకర్ కూడా అర్థం చేసే పరిస్థితి. అది పెద్ద సమస్య కాదు. ఏ అసెంబ్లీ సెషన్స్ చూసినా కొంతమంది అక్కడక్కడ కనిపిస్తారు. మనం కెమెరాలో చూస్తాం. ఎవరైనా పార్టీలకు ఖచ్చితంగా ఎవరైనా ఉండొచ్చు. అది పెద్ద. ఇప్పుడు నేనేమంటానంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 10-12 ప్రెస్ మీట్లు చూస్తే ఆయన ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాలన్నీ ఆయన దగ్గర ఉంటాయి. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, అదే వల్లే వేస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఇప్పుడు కేఏ పాల్ గారు లేదా సిపిఐ రామకృష్ణ గారు ప్రెస్ మీట్ పెడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు. అందరూ ప్రెస్ మీట్ పెడితే అది ఉపయోగం ఏంటి? ఈయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఏంటి 11 మంది ఇచ్చారు, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారికి ఎలా అయితే నిలదీస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే అసలు నేను వెళ్తే సమయం ఎవరు అంటే కదా, ఒకసారి వెళ్ళి చూసి అడిగితే కదా వాళ్ళ తప్పిదం కూడా ప్రజలకు ఎత్తి చూపించచ్చు. ఇదిగో నేను వెళ్ళాను, వెళ్తే వాళ్ళ సమయం ఇవ్వలేదనేది ఒకసారన్నా చేయకుండా పదే ఆ విధంగా అంటం ద్వారా కూడా ప్రజలు హర్షించట్లేదు. డిప్యూటీ స్పీకర్ గారు నేను ఇస్తాను సమయం రండి అని కూడా అన్నారు. ఆయన స్పీకర్ గారు రిక్వెస్ట్ చేశారు, రండి మీరు వచ్చిన తర్వాత సమయం ఇస్తామని. సో ఒకసారి వాళ్ళకి వెళ్ళి అదేదో చూస్తే పోతుంది కదా. సమయం రమ్మని వెంకటేశ్వర రెడ్డి గారు టైం లేదు, జస్ట్ 1 minute లో మీరు క్లోజ్ చేయండి. లాస్ట్ పాయింట్ మీకు ఇస్తున్నాను. మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి మీకు ఇస్తాను అవకాశం. 1 సెకండ్. ఆయన వాస్తవ రూపం వచ్చి ఇప్పుడు ఏదైతే ప్రజలు ఫెయిల్యూర్స్ ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించి అటు అసెంబ్లీలో నిలదీయడం ద్వారా కానీ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ చేయడం ద్వారా కానీ చాలా చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విమర్శించడం ద్వారా వాళ్ళ పార్టీలో గుడివాడ అమర్నాథ్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ పదే అనవసరంగా మేము విమర్శించడం ద్వారా భారీగా నష్టపోయాం, అధికారంలో రాలిపోయాం. ఇప్పుడు టైం ఎక్స్టెండ్ అయిపోతాము. లాస్ట్ పాయింట్ 1 minute లో మీరు క్లోజ్ చేయండి ప్లీజ్. 1 minute లో క్లోజ్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇవి రాజకీయ విమర్శలన్నీ ఇవన్నీ పక్కన పెడితే నేనేమంటానంటే ఆనెస్ట్ గా సిన్సియర్ గా ఒక సామాన్య పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీకు చిత్తశుద్ధి ఉంది కదా, మీరు దయచేసి సరే పరిపాలన ఎట్టాకు చెయ్యరు అవన్నీ పక్కన పెడదాం, అసెంబ్లీనైనా దేవాలయంగా భావించి ఖచ్చితంగా అక్కడ నిజాలు చెప్పండి. అదొకటే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్ వర్మ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అసెంబ్లీలో ఏం జరగాలి, అసెంబ్లీలో జరిగే
ప్రతి డిస్కషను ఖచ్చితంగా ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం కాబట్టి అలాంటిది జరగాలి అంటే ఖచ్చితంగా విపక్షం కూడా అక్కడ ఉంటే బాగుంటుంది అన్నదే. అదే సందర్భంలో కేవలం ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ఆ పెట్టే ప్రెస్ మీట్లలో ఉన్న వివరాలు కానివ్వండి, ఆ విషయాలు కానివ్వండి ప్రజల దగ్గరకు పోతాయి, కానీ ప్రభుత్వాన్ని దాన్ని నిజంగానే మళ్ళీ అంటే రిజర్వేట్ చేసే అవకాశం ఉందన్నది కూడా ఒక ప్రశ్న అయితే అలానే ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ డిస్కషన్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం కానివ్వండి, ఆలోచన కానీ టీడీపీ పార్టీకి లేదు, కూటమి ప్రభుత్వానికి లేదు. ఇక అది ఇస్తే తప్ప నేను రాను నేను అంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో మనం ఫ్యూచర్లో చూద్దాం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.